హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది వాళ్ళ ఫోన్స్కి లాక్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ప్యాటర్న్ లాక్ కానీ పిన్ లాక్ కానీ ఏదో టైప్ ఆఫ్ లాక్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ ప్యాటర్న్ లాక్ కానీ పిన్ లాక్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాంగ్ అనేది ఇవ్వడం వల్ల ఏమైందంటే ఫోన్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం కరెక్ట్గా ఇచ్చినా కానీ అన్లాక్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటాం, సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్ళి దాన్ని అన్లాక్ చేయించుకుంటూ ఉంటాం. అది మనం ఎలా చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాం అనమాట. ఒక్కొక్కసారి ఇలా లాక్ అయిపోయినప్పుడు మనకి ఏం చూపిస్తుందంటే కింద ఫర్గెట్ పిన్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ బటన్ కనుక మనం క్లిక్ చేస్తే కనుక మన జీమెయిల్ అకౌంట్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తుంది. ఆ రెండు ఇచ్చి మనం ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అలా కూడా అన్లాక్ అవ్వలేదనుకో, ఒకవేళ మీ మొబైల్ అలా కూడా అన్లాక్ అవ్వకపోతే కనుక ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నమాట. దీనికోసం మీ మొబైల్లో ఏం చేస్తారంటే వాల్యూమ్ అప్ బటను, హోమ్ బటను ఈ రెండు ప్రెస్ చేసి పవర్ ఆన్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. అంటే రీస్టార్ట్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్, హోమ్ బటన్ ఈ రెండు పట్టుకుని మనం పవర్ ఆన్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఓకే, రీస్టార్ట్ అవుతుంది కదా మొబైల్. రీస్టార్ట్ అయ్యాక మనకి స్క్రీన్ రాగానే బటన్స్ అన్ని వదిలేయచ్చు అనమాట. వదిలేసాక ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది కదా, రీబూట్ సిస్టమ్ నవ్వు, అప్లై అప్డేట్ ఫ్రమ్ SD కార్డు, వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్ అని. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేస్తున్నాం అనమాట. థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనకి డౌన్ యారో రావాలంటే వాల్యూమ్ అప్ డౌన్ బటన్ ఉంది కదా, డౌన్ బటన్ క్లిక్ చేస్తే మనకి కిందకి కసర్ అనేది కిందకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, డౌన్ బటన్ క్లిక్ చేసాక అది సెలెక్ట్ అవ్వడానికి కింద హోమ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. లేదా పవర్ ఆన్ బటన్ క్లిక్ చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది. ఒక్కొక్క ఫోన్లో పవర్ ఆన్ బటన్, ఒక్కొక్క ఫోన్లో హోమ్ బటన్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యాక కింద హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆప్షన్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. దీంట్లో ఎస్ అని కనిపిస్తుంది కదా, డిలీట్ ఆల్ యూజర్ డేటా అని వస్తుంది. ఓకే, దాన్ని ఎస్ అని క్లిక్ చేస్తే కనుక డేటా వైప్ కంప్లీట్ అని చెప్పి వచ్చేసింది. ఓకే, మన ఫోన్ అనేది రీసెట్ అయిపోయింది అనమాట. దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా మన ఫోన్ అనేది ఫ్యాక్టరీ రీసెట్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ పోతాయి, డేటా అంతా పోతుంది అనమాట. బ్యాకప్ ఉంటే కనుక దాని నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా అయిపోయాక మనం ఫోన్ని రీబూట్ చేసుకోవాలి. రీబూట్ నౌ అని ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటే రీబూట్ అవుతుంది. రీబూట్ అయ్యాక సిస్టమ్ అనేది మనకి స్టార్టింగ్ మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకే, మధ్యలో బటన్ క్లిక్ చేశాక ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్ అనేది అడుగుతుంది. స్కిప్ అని అయినా క్లిక్ చేయొచ్చు, లేదా సైన్ ఇన్ అని క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ టైం క్లిక్ చేశాక మన మొబైల్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, మనం కొన్నప్పుడు ఎలా ఉందో మొబైల్ అలా వచ్చేస్తుంది అనమాట. మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. మనం బ్యాకప్ నుంచి రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ అదే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.